అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. నేను ఇప్పుడు కథ వలన ఉపయోగాలు అలాగే ఒక మంచి కథను కూడా చెప్తాను. అసలు కథ వినడం వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి. పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వరకు ఏ వయసు వాళ్ళైనా కథను వినొచ్చు. మనకంటే ఇప్పుడు ఎన్నో రకాల సరదాలున్నాయి, కానీ పూర్వకాలంలో కాలక్షేపం అంటేనే కథలు, ముచ్చట్లు. అలాగే మన యొక్క ప్రతి పండగ వెనక ఒక మంచి కథ ఉంది, అది మనందరికీ తెలుసు. అలాంటి ఎన్నో మంచి కథలను మనం చెప్పుకుందాం. అలాగే కథ వినడం వలన పిల్లలలో జ్ఞాపక శక్తి, భాష మీద పటుత్వం, అలాగే ఎన్నో విలువలను వాళ్ళు నేర్చుకుంటారు. ఏది మంచి, ఏది చెడు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు కూడా తెలుసుకుంటారు. అలాగే ఆ కథలో వచ్చే అంశాలని, ప్రదేశాలని అన్నిటినీ వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎన్నో కొత్త కొత్త పదాలు కూడా నేర్చుకుంటారు కథ వల్ల. అలాగే మనకి ఎంతోమంది మంచి కవులు, రచయితలు ఉన్నారు. ఎన్నో మంచి కవితలు మనకు అందించారు. అలాంటి కథల్లో నాకు నచ్చిన కథలు తెనాలి రామకృష్ణుడి కథలు. అలాంటి ఒక తెనాలి రామకృష్ణుడి కథను ఇవాళ చెప్పుకుందాం. మనందరికీ తెలుసు, శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరు తెనాలి రామకృష్ణుడు. అయితే ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానానికి ఒక బహుభాషా పండితుడు వస్తాడు. బహుభాషా పండితుడు అంటే ఏంటి? అన్ని భాషల మీద పటుత్వం ఉందన్నమాట అతనికి. తెలుగు, తమిళ్, మరాఠీ అలా 20కి పైగా భాషలు అతను అనర్గళంగా మాట్లాడగలడనమాట. ఒకసారి అతను శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానానికి వచ్చి ఏమంటాడంటే, రాజా, నేను ఎన్నో భాషలలో కవితలు, పద్యాలు చెప్పగలను. అయితే నా యొక్క మాతృభాషని మీ యొక్క పండితుల్లో ఎవరు చెప్పినా, మీ ఒక్కళ్ళు చెప్పినా మీ పండితులందరూ గొప్పవారు అని నేను ఒప్పుకుంటాను అంటాడు. అప్పుడు ఆ సవాలుకి రాజుగారు ఒప్పుకుంటారు. అతడు కవితలు, పద్యాలు ప్రతి ఒక్క దాన్ని ఒక్కొక్క భాషతో మాట్లాడతాడు. అన్నిటినీ ఒకే భాషలో కాకుండా అతను మాట్లాడే మాటలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క భాషలో మాట్లాడారు. అక్కడున్న జనాలకి, పండితులకి, రాజుగారికి అర్థం కాదు అసలు ఇతని మాతృభాష ఏంటి. ప్రతి ఒక్కసారి ఒక్కొక్క భాష మాట్లాడుతున్నాడు. సో అలా మాట్లాడితే మనకు కూడా కష్టమేగా అతని మాతృభాష ఏదో తెలియడానికి. అప్పుడు అతను అంటాడు, ఏంటి నా మాతృభాష ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారా అని అంటారు. అప్పుడు తెనాలి రామలింగుడు లేచి, ఓ పండితవర్య, మీ మాతృభాష ఏంటో తెలుసుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి అంటాడు. అప్పుడు రాజుగారు రామకృష్ణుడు అడిగిన దానికి ఒప్పుకుంటారు. అప్పుడు పండితుడు కూడా ఒప్పుకుంటాడు. ఇవాళ మొత్తం మనము రాజ్యపర్యటన చేద్దాము, మనం ముగ్గురం కలిసి గడుపుదాము అంటారు. అప్పుడు రాజుగారు ఆ బహుభాషా పండితుడు తెనాలి రామలింగుడు రాజ్యపర్యటన అంతా చేస్తూ ఉంటారు. అతడు దేని గురించి మాట్లాడినా, ఎక్కడ ఏమి చూసినా ప్రతిసారి అతను ఒక్కొక్క భాషలో మాట్లాడాడు. అప్పుడు రాజుగారికి తెనాలి రామలింగుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇతను చాలా తెలివిగలవాడు, మనకి ఎక్కడా దొరకట్లేదు, ప్రతిసారి ప్రతి అంశంని ఒక్కొక్క భాషలో మాట్లాడుతున్నాడు, ఇతను చాలా తెలివిగలవాడు అని ఆలోచిస్తాడు. అలాగే చీకటి పడతా ఉంటే ఒక చెట్టు కింద వాళ్ళ ముగ్గురు కూర్చుంటారు. రాజుగారు ఆ బహుభాషా పండితుడు ఒక అంశం గురించి మాట్లాడుకుంటుండగా తెనాలి రామలింగుడు ఒక సూది తెచ్చి ఆ పండితుడి మీద గుచ్చుతాడు. అప్పుడు ఆ పండితుడు మా మైమర్గయ్యి అని గట్టిగా అరుస్తాడు. ఆ బాధను తట్టుకోలేక అతను తెనాలి రామలింగుడి మీద రాజుగారికి ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు రాజుగారు, ఏమైంది రామలింగ, ఇలా ఎందుకు చేశావు అంటాడు. అప్పుడు రామలింగుడు నవ్వుతూ, రాజా, దానికి ఒక కారణం ఉంది, చెప్తాను. ముందుగా పండితులు గారికి నన్ను క్షమించండి, నేను అని కావాలని చేయలేదు. ఏ వ్యక్తి అయినా తను ఏదైనా బాధలో ఉన్నా, బాగా సంతోషంగా ఉన్నా ముందు తన నోటి నుంచి బయటకు వచ్చేది తన మాతృభాష మాత్రమే. తమరి యొక్క మాతృభాష తెలుసుకోవడానికే నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అని తను వివరించాడు. అతని తెలివికి పండితుడు ఆశ్చర్యపోయి అతని మాతృభాష గుజరాతీ అని రామలింగుడు చెప్తాడు. అప్పుడు ఆ పండితుడు, అవును మహారాజా, నా మాతృభాష గుజరాతీయే, నేను ఒప్పుకుంటున్నాను. తెనాలి రామలింగుడు లాంటి పండితుడు, తెలివైన వాడు మీ రాజ్యంలో ఉండడం మీకు ఎంతో శోభనిచ్చింది. నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నాను
అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజుగారు తెనాలి రామలింగడి యొక్క సమయస్ఫూర్తికి, చమత్కారానికి, తెలివితేటలకి ఎంతో ఆనందించి తనకి ఎన్నో కానుకలిచ్చి సత్కరిస్తాడు. చూసారా, మనకు కూడా బాధ కలిగినప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా, కాలినా, గుచ్చుకున్నా అమ్మ అమ్మ అంటాం. నా మాతృభాష తెలుగు కాబట్టి నేను అమ్మ అమ్మ అంటాను. అలాగే బాధ కలిగిన, ఆనందం కలిగిన ముందు మన నోట్లోంచి బయటకు వచ్చేది మన మాతృభాష మాత్రమే. అందుకోసమే తెనాలి రామలింగుడు ఎంతో ఆలోచించి ఆ ఉపాయాన్ని చేశాడు. ఇలా కథల వల్ల మనకి ఇలాంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి. సమయస్ఫూర్తి, తెలివి, చమత్కారం ముఖ్యంగా రామలింగడిలో ఉన్న ప్రత్యేకతలు. ఇలాంటి తెనాలి రామలింగని కథలు, అలాగే ఇంకా ఎన్నో మంచి కథలు మనము ప్రతిసారి తెలుసుకుందాం. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసి ఒక లైక్ని ఇవ్వండి. ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.